జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పలు పార్టీల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లాలో స్టేషన్ గన్పూర్ లో ఆయన పర్యటన ఉంది. ఆయన పర్యటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను పోలీసులు అయితే అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తా ఉన్నారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్టులు చేస్తా ఉన్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో ఎక్కడికక్కడ కూడా నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. రాజయ్య నివాసం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేస్తుండటంతో పోలీసులు ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. అదేవిధంగా ఇతర ఏదైతే జనగామ ఏదైతే స్టేషన్ గన్పూర్ ఏరియాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆ ఇంటి దగ్గర పోలీసులు వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలను అదేవిధంగా వాళ్ళు శంకుస్థాపనలు చేయడానికి ఆయన ఈ పర్యటనకు వెళ్తా ఉన్నారు. 800 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 50,000 మందితో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రజా పాలన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు. అక్కడ కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ శ్రేణులను ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు అక్కడ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అదేవిధంగా ఎండలు కూడా విపరీతంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా సభా ప్రాంగణంలో వచ్చే ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి టెంట్లను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నేతలను కావచ్చు, ఇతర ప్రతిపక్ష నేతలను కావచ్చు, ఎక్కడికక్కడ కూడా పోలీసులు అయితే అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ కూడా సీఎం పర్యటనకు అవాంతరాలు ఏర్పడకుండా కూడా పోలీసులు అయితే ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నాము అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో ఈ హౌస్ అరెస్టులన్నీ కూడా అప్రజాస్వామికం అని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికి చూడాలి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏ విధంగా కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటామని ఏదైతే ముందస్తుగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఉత్కంఠమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.